హైదరాబాద్ రాణిగంజ్ డిపోలో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే గ్రేటర్లో 260 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. కొత్త వాటితో ఆ సంఖ్య 325కు చేరనుంది. రాణిగంజ్ డిపోలో 25 ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 100 బస్సులను ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈవీ బస్సుల ప్రారంభోత్సవంలో సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను గౌరవ ఎండీ గారు కానీ నేను గారు వింటూనే ఉన్నాం. ఇంకా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున కొంత విధానపరమైన నిర్ణయం తీసుకునే 1-2 అంశాలకు సంబంధించి కూడా ఆలోచన జరుగుతోంది. అది కాక ప్రయాణికులకు కూడా చూస్తారు ఈవీ బస్సు, ఇతర సౌకర్యాలు, బస్ స్టేషన్లల్లో పారిశుద్ధ్యము, అవసరమైన గడ్డ నూతన డిపోలు, ఉదాహరణకు సమ్మక్క సారక్క, వేములవాడ శివరాత్రి జాతర లేదా ఇతర అనేక యాదిరుట్ట పుణ్యక్షేత్రం ఇటువంటి పోయిన కాడ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రవాణా సౌకర్యాలు కలిగజేస్తాను. ఇది కాక ఎప్పుడు కూడా ఏమైనా ప్రజల సూచన వస్తే ఆర్టీసీ స్వీకరించి వాటిని పరిష్కారం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఆర్టీసీ ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ ఇంకా గ్రామాన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజాపాలన వ్యవస్థలో ప్రతి గ్రామానికి ప్రతి పౌరునికి అందుబాటులో ఉండే విధంగా నిన్ననే మేము అక్కడ ఎగ్జిబిషన్ సమ్మిట్లో ఒక బస్సును ఆల్బియన్ బస్సు అని 1932లో ఆనాటి నిజాం కాలంలో ప్రారంభించిన బస్సు, మధ్యలో ఆర్టీసీకి పేరున్నటువంటి ఎర్ర బస్సు, దాని తర్వాత ఇవాళ మారినటువంటి కాలానుగుణంగా ఈవీ బస్సును 3 కూడా అక్కడ మరి ఎగ్జిబిషన్ పెట్టినాం. ఈరోజు ఆర్టీసీ కూడా అట్లా ట్రాన్స్ఫార్మింగ్ అవుతా ఉన్నది, మారుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ వ్యవస్థ కూడా మారుతుంది. తప్పకుండా ప్రజలకు సంబంధించి ఇంతకుముందు ఎర్ర బస్సు ఉంటుండే, ఇవాళ ఏసీ బస్సులు వచ్చినాయి, స్లీపర్ బస్సులు వచ్చినాయి. మొన్న అంత పెద్ద విమాన క్రైసిస్, ఎయిర్పోర్ట్లో క్రైసిస్ వస్తే కూడా నియరెస్ట్ ప్లేసెస్కు మేము బస్సులను ఆపరేట్ చేసి ప్యాసింజర్స్కి ఇబ్బంది రాకుండా ఏసీ బస్సులను ఆపరేట్ చేసినాం సంస్థ తరఫున. సో ఆర్టీసీ ఆల్వేస్ పబ్లిక్ సర్వీస్. నేను మళ్ళా ఇంకా భవిష్యత్తులో ఆర్టీసీ 2047 విజన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విత్ కాలుష్యరహితంగా ఉండే విధంగా ఈవెన్ మెట్రో కానీ ఇది కానీ ఉంటుంది అనేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజా రవాణా వ్యవస్థలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతాం. వాటికి సంబంధించినటువంటి పాలసీస్ కొత్త ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాం. ఈరోజు ఈవీ బస్సుల ప్రారంభ సందర్భంగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞాపన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈవీ పాలసీలో 4 వీలర్ కార్లు, మొబైల్స్, 2 వీలర్స్ అంతా కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జంప్షన్ ఇచ్చింది. పబ్లిక్ వీలైనంత వరకు కాలుష్య నివారణ, హైదరాబాద్ నగరం పర్యావరణంతో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈవీని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. సంబంధించిన గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి టెండర్ ప్రొసీజర్లో తీసుకున్నటువంటిది. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం లేదు, మనం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా, తర్వాత ఆర్టీసీ ఫండింగ్ ద్వారా ఇది తీసుకుంటున్నాము. ఇది కాకుండా ఒక 510 బస్సులు ఇంటర్సిటీ బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ని మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో తీసుకోవడం జరిగింది. గత 2 ఇయర్స్గా దాదాపు ఈ ఒక 800కు పైగా బస్సుల్ని మనం ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపిస్తున్నాం సార్. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే జిహెచ్ఎంసి పరిధిలో ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి మొత్తం బస్సెస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంట్లో 2800 బస్సెస్ని మనము ఎలక్ట్రిఫికేషన్ చేసుకుని నెక్స్ట్ 2 ఇయర్స్లో హైదరాబాద్ మొత్తంలో అన్ని బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ అవుతాయి. తర్వాత ఇంకా ఈ బస్సెస్లో ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒకటి డ్రైవ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇంతకుముందే మేము లెక్కేస్తున్నాం దీనివల్ల ఏం లాభం అనేది. పొల్యూషన్ అంటే అందరికీ తెలిసినటువంటిదే. ఈ యొక్క ప్రతి బస్ కూడా నెలకి 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తుంది. సంవత్సరానికి 12 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది. దీని లైఫ్ పీరియడ్లో 120 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని మనం గాలిలో వదలకుండా సేవ్ చేస్తాం. సో ఈ విధంగా మీరు లెక్కేస్తే 2800 బస్సులు అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత పొల్యూషన్ని మనం తగ్గిస్తున్నాం అనేది. ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సెస్ ఇవన్నీ కూడా మహాలక్ష్మి స్కీమ్లో మహిళలు కూడా ట్రావెల్ చేసేటటువంటి, ఫ్రీగా ట్రావెల్ చేసేటటువంటివి. సో ప్రధానంగా మనకి 81% బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహాలక్ష్మి స్కీమ్లోకి వచ్చేటటువంటి, మహిళలకి సౌలభ్యంగా ఉండేదానికి. ఇవన్నీ కూడా లో ఫ్లోర్ అన్నమాట, ఈజీగా ఎక్కడం దిగడం ఉంటుంది.
కూర్చుంటాడు